ఓకేనండి. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఈ ఆరాధన కార్యక్రమానికి, ఈ ప్రభురాత్రి భోజనమును భుజించడానికి వచ్చిన క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులు ఉంటున్న మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు. మరి తప్పిపోయిన కుమారుని జీవిత వృత్తాంతం గురించి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. తప్పిపోయిన కుమారుడు మనకు ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు. ఆయన ఏమండి, ఆస్తిని చూశాడు, ఆస్తిని అడిగాడు, ఆస్తి వైపు చూసి ఆశపడి తన తండ్రి శరీర సంబంధమైన తండ్రిని వదిలి తండ్రి ఇచ్చిన ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ దూరదేశములో తన తండ్రి ఇచ్చిన ఆస్తిని దుర్వ్యాపారము వలన ఏమండి స్నేహితులతో స్నేహం చేసి, వేశ్యలతో సాంగత్యము చేసి, తండ్రి కష్టపడి సంపాదించిన తన ఆస్తిని కొడుకుకిస్తే కొడుకు ముందు వెనక ఆలోచించకుండా ఏమండి ఉచితముగా కష్టపడకుండా కొడుకు తీసుకున్నందుకు ఆ ఆస్తి యొక్క విలువ తెలియక, తన తండ్రి యొక్క కష్టములో దాగి ఉన్న ఆ విలువ తెలియక ఈ చిన్న కుమారుడు దుబారా చేసి దూరదోషము వెళ్ళిపోయి తనకు నచ్చినట్టుగా తన తండ్రి ఇచ్చిన తన ఆస్తిని ఖర్చు పెట్టి ఆస్తి అంతా కూడా ఐసులాగా కరిగిపోయిన తర్వాత, ఆస్తి అంతా కూడా ఆవిరైపోయిన తర్వాత ఆ చిన్న కుమారుడు ఏ దేశములో ఉంటున్నాడో ఆ దేశంలో ఏమొచ్చిందంటే చెప్పగలరు? ఏమొచ్చిందో? పెద్ద అండి, మామూలు కరువు కాదు, గొప్ప కరువు వచ్చింది. ఏమంటే భయంకరమైన కరువు వచ్చింది. ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ కరువు సందర్భములో, ఆ కరువు వచ్చిన ఆ కష్టకాలంలో ఏమంటే ఈ చిన్న కుమారుని దగ్గర ఉన్న స్నేహితులు వెళ్ళిపోయారు. ఈ చిన్న కుమారుని దగ్గర ఉన్న వేశ్యలు కూడా ఈ చిన్న కుమారుని వదిలి వెళ్ళిపోయారు. ఎందుకయ్యా వెళ్ళిపోయారు అంటే చెప్పండి గట్టిగా. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? ఆవిరైపోయింది. చిన్న కుమారుడు తెచ్చిన ఆస్తిలో చివరికి చిల్లు గవ్వ కూడా మిగలకుండా ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది. కనుక బెల్లం ఉంటేనే చీమలు, పంచదార ఉంటేనే చీమలు. మరి ఇప్పుడు ఆస్తి ఉంటేనే అన్నదమ్ములు, ఆస్తి ఉంటేనే బంధు బలగం. ఆస్తి లేనప్పుడు, అంతస్తులు లేనప్పుడు, పేరు ప్రఖ్యాతులు లేనప్పుడు ఎవరూ కూడా మన చుట్టూ ఒక్కరు కూడా రారు. అలాగే చిన్న కుమారుని దగ్గర ఆస్తి ఉంది కనుకనే, చిన్న కుమారుని దగ్గర ధనం ఉంది కనుకనే చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. ఈయన కూడా ముందు వెనక భవిష్యత్తును ఆలోచించకుండా ఆవేశములో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొని, ఆవేశంలో ముందు వెనక ఆలోచించకుండా తన శరీర సంబంధమైన తన కన్న తండ్రికి విరోధముగా, వ్యతిరేకముగా ఎన్నో పనికి మాలిన ఊహల్లోనికి వెళ్ళిపోయి తనలో తాను ఏదో ఊహించుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. చివరికి దుస్థితిలో పడిపోయాడు, దీన పరిస్థితుల్లో పడిపోయాడు. చివరికి ఏమనుకున్నాడయ్యా అంటే పందులు తినే పొట్టును కూడా తిని తన కడుపు నింపుకుందాం. అంటే మన భాషలో ఏంటండి అంటే
పందులు తినే పొట్టును తిని తన ఆకలి తీర్చుకుందామనే ఒక భయంకరమైన దుస్థితిలో పడిపోయాడో చిన్న కుమారుడు. అవునా? ఎప్పుడైతే ఆకలి వేసిందో ఆ ఆకలి నేర్పుతుంది ఆయనకు. ఆకలి ఏం నేర్పుతుంది అంటే, ఎందుకురా నీవు నీ యొక్క తండ్రిని వదిలి వచ్చావు? నిన్ను కన్ని, నిన్ను పెంచి, నిన్ను పోషించి ప్రయోజకుడిగా చేసి, నీ లాలన, నీ పాలన ప్రతీది కూడా చూసిన నీ భౌతిక సంబంధమైన లేదా శరీర సంబంధమైన నీ తండ్రిని వదిలి నువ్వెందుకు వచ్చావని ఆ కడుపులో ఉన్న ఆకలి ఆయనకు నేర్పుతున్నప్పుడు, ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు, ఆయన లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ఒంటరి వాడైపోయాను అని బాధపడుతున్నప్పుడు ఏమనుకున్నాడు తెలుసా? ఏమనుకున్నాడా అంటే, ఏమొచ్చిందయ్యా ఆయనకంటే అంతవరకు రాని బుద్ధి అప్పుడు ఆయనకి వచ్చింది. అంటే ఒక వ్యక్తికి బుద్ధి రావాలి అంటే, ఒక వ్యక్తికి తన మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే, ఒక వ్యక్తి తన తప్పును, తన పాపమును తెలుసుకోవాలి అంటే, అక్కడ ఏదైనా ఒక భయంకరమైన పరిస్థితి రావాలి. ఈయనకేమొచ్చింది? ఒక పక్క ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. 2, ఈయనకేమొచ్చింది? గొప్ప ఆకలి వేసింది. ఈయన ఏమనుకున్నాడు? ఎలా అయిపోయాడంటే ఒంటరి పరిస్థితుల్లో దిగజారిపోయాడు. అంటే ఇన్ని పరిస్థితుల్లో వచ్చినప్పుడు వస్తేనే కానీ ఆయనకేం రాలేదు, ఏం కలగలేదు, బుద్ధి కలగలేదు. బుద్ధి వచ్చింది. ఆయన అంటున్నాడు, నేను లూకా సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ఆలోచిస్తే, చిన్న కుమారుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటయ్యా అంటే, జాగ్రత్తగా వినండి, ఏ పిల్లలైతే తల్లిని తండ్రిని వదిలి నాకు తల్లి అవసరము లేదు, తండ్రి అవసరము లేదు అనుకొని ఆ తల్లిని ఆ తండ్రిని వదిలి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయేవారు లేరా? భయంకరమైన స్నేహాలు చేసిన వారు లేరా? లోకములో కలిసిపోయిన వారు లేరా? తల్లిని తండ్రిని కొట్టి వారికి రావలసిన ఆస్తిని తల్లిని భయపెట్టి తండ్రిని భయపెట్టి ఇద్దరిని కూడా బెదిరించి కొట్టి తిట్టి అవసరమైతే చంపుతాను అని కూడా వార్నింగ్ ఇచ్చే కొడుకులు లేరా? అలాంటి కొడుకులు ఆ తల్లిని తండ్రిని బెదిరించిన తర్వాత అమ్మ నాన్న భయపడి వీడికి వాడికి కావలసిన డబ్బు ఇవ్వకపోతే ఏదో ఒక రోజు మమ్మల్ని చంపేస్తాడు అనే భయముతో, ప్రేమతో కాదు భయముతో వాడికి ఇవ్వవలసిన వాడు ఎంత తడుగుతున్నాడో అంత డబ్బుని అవసరమై తప్పో సప్పో చేసి ఇచ్చే తల్లిదండ్రులు లేరా? ఆ డబ్బును పట్టుకుని చిన్న కుమారుల్లాగా చాలామంది యూత్ యవ్వనస్తులు మూతి మీద మేస వస్తే చాలు నేను కుర్రను అనుకోని కేకలు వేస్తున్నారు. శరీరం మీద వయసు వస్తే చాలు నేను నా తల్లిదండ్రుల మీద ఎలాగైనా కొట్టేనా తిట్టేనా నా ఆశలు తీర్చుకుంటున్నాను యవ్వనస్తులు లేరంటూ ఉన్నారు. ఇప్పుడు వినండి, ఈ యొక్క భయంకరమైన ఈ కాలంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ తరంలో ఎలా మారిపోయారయ్యి అంటే అంతవరకు తల్లి అంటే తండ్రి అంటే ప్రేమ కలిగిన వారు, ఆప్యాయత కలిగిన వారు, అభిమానం కలిగిన పిల్లలు తల్లి మాట తండ్రి మాట విని వారి మాటకు లోబడిన పిల్లలు ఎలా మారిపోతున్నారయ్యి అంటే ఎలా మారిపోతున్నారంటే భయంకరమైన దుర్మార్గులుగా మారిపోతున్నారు, దుష్టులుగా మారిపోతున్నారు, భ్రష్టులుగా మారిపోతున్నారు, క్రూరులుగా మారిపోతున్నారు, దూరం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఆస్తిని ఆ డబ్బునంతా ఖర్చు పెట్టుకుంటున్నారు, వ్యసనాలు పాలైపోతున్నారు, శరీరంలో భయంకరమైన రోగాలు గురైపోతున్నారు, చనిపోయే పరిస్థితికి దిగజారిపోతున్నారు. అప్పుడు వినండి, అప్పుడు వారు కూడా అనుకుంటున్నారు, అయ్యో
అయ్యో, అనవసరంగా నన్ను పెంచి, నన్ను పోషించి, నన్ను పెద్ద చేసి, ప్రయోజకులుగా చేసిన నా తల్లి తండ్రి మాట వినకుండా ఈ డబ్బు కోసం కక్కుర్తి పడిపోయి, ఏమండి, ఈ డబ్బు కోసం నేను కక్కుర్తి పడిపోయి నన్ను పెంచిన నా తల్లి తండ్రుల మీద తిరగబడి వారిని కొట్టి తిట్టి నాకు రావలసిన డబ్బుని తీసుకొని నా ఇష్టానుసారంగా నేను బతకడానికి వచ్చేసాను. నా తల్లి అవసరం లేదు, నా తండ్రి అవసరం లేదు అనుకుని వచ్చేసానే. ఇప్పుడు నా శరీరం మీద వచ్చిన రోగాన్ని ఎవరు తీస్తారు? నాకు కలిగిన బాధను, నాకు వచ్చిన సమస్యను చెప్పండి, ఎవరు తీస్తారు? నాకు సమాధానం కోల్పోయాను, మనశ్శాంతిని కోల్పోయాను, నెమ్మదిని కోల్పోయాను. ఆస్తి ఉంటేనే ఆనందం అనుకున్నాను, డబ్బు ఉంటేనే సుఖం అనుకున్నాను. కానీ ఈ సుఖము, ఈ సంతోషము, ఈ ఆనందం ఏమండి డబ్బులో లేదు, ఖర్చు పెట్టే ఆస్తిలో లేదు. ఏమండి ఎక్కడుందయ్యా అంటే నా తల్లి తండ్రుల దగ్గర మాత్రమే ఉంది. ఏముందయ్య అంటే వాళ్ళ దగ్గర వినండి, నేను ఎంత తప్పు చేసినా నన్ను ప్రేమించే, నన్ను క్షమించే ప్రేమ, నన్ను క్షమించే మనసు నా తల్లి తండ్రుల దగ్గర మాత్రమే ఉందనుకునే కుమారులు కూడా, యవ్వనస్తులు కూడా ఉన్నారు. అంటే ఈ తప్పిపోయిన కుమారుడు ఏమనుకున్నాడంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాలి, వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకును మీకును విరోధముగా నేను పాపము చేసి తిని. అది అంటే ఈ ఆస్తి ఉన్నంత వరకు, చుట్టూ వినండి, ప్రజలు ఉన్నంత వరకు, చుట్టూ ఉన్న వాతావరణం బాగున్నంత వరకు ఎవరు గుర్తుకు రాలేదు ఈ చిన్న కుమారుడికి? తండ్రి గుర్తుకు రాదు. ఎప్పుడైతే వాతావరణంలో తేడా వచ్చిందో, ఆయన ఉన్న ఆ ప్రదేశములో లేదా ఆయన ఉన్న ఆ ప్రాంతంలో తేడా వచ్చిందో, ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా నాశనమైపోయిందో, ఆయన దగ్గర ఉన్న కూడా స్నేహితులు కూడా వెళ్ళిపోయారో, ఎవరూ కూడా లేని సమయంలో, ఎవరూ కూడా లేని పరిస్థితుల్లో ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే పరలోకం గుర్తొచ్చింది. తర్వాత తన శరీర సంబంధమైన తన నాన్నగారు గుర్తొచ్చారు. నేను లేవాలి, ఏమనుకున్నాడండి? నేను లేవాలి. ఎక్కడి నుండి? నేను లేచి అన్నాడు. ఎక్కడి నుండి లేవాలయ్యా నువ్వు అడుగుతుంటే, ఏమండి ఆయన మనకు చెప్తున్న పాటలు ఏంటంటే, ఎక్కడి నుండి లేవాలి అంటే ఆయనకు వచ్చిన భయంకరమైన కష్టకాలములో నుండి నేను లేవాలనుకుంటున్నాడు. అవునాగా చెప్పండి. ఆయనకు వచ్చిన ఆర్థిక సమస్యల నుండి పైకి లేవాలనుకుంటున్నాడు. ఎవరు? చిన్న కుమారుడు. ఆయన కలిగిన భయంకరమైన దీన పరిస్థితి నుండి లేవాలనుకుంటున్నాడు చిన్న కుమారుడు. ఆయన కలిగిన ఒంటరితనం నుండి నేను బయటపడాలి అనుకుంటున్నాడు చిన్న కుమారుడు. ఆయన వినండి, ఆయన ఆకలి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చివరికి పందులు తినే పొట్టు కూడా తినాలనుకున్నాడంటే మీరు ఆలోచించండి. అంటే ఆ భయంకరమైన లేమిలో నుండి, భయంకరమైన కరువులో నుండి, భయంకరమైన ఆ ఆకలి పరిస్థితుల్లో నుండి నేను ఎలాగైనా సరే లేవాలనుకుంటున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. మళ్ళీ బాగుంది. ఏమంటే ఈ భయంకరమైన సమస్యల్లో నుండి, ఈ భయంకరమైన సమస్యల వలయములో నుండి లేవాలనుకుంటున్నాడు. చివరికి తన తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు. ఏం కలిగింది ఆయనకి? ఏం వచ్చింది ఆయనకి? బుద్ధి వచ్చింది, గుణం మార్చుకున్నాడు, ఆలోచన మారిపోయింది, మాట తీరు మారిపోయింది, ఆయన మనస్సులో ఉన్న ఆలోచన విధానం మారిపోయేవి. అందుకే అర్జెంటుగా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పాలనుకున్నాడు. ఎలా చెప్పాలనుకున్నావు అన్నయ్య అని అడిగితే, నేను పరలోకమునకును తండ్రి మీకును విరోధముగా పాపము చేసి తిని నన్ను క్షమించు. కనీసం వినండి, కనీసం
మీ దగ్గర పని చేస్తున్నారే పనివారు, ఆ పనివారులోనైనా నన్ను ఒక పనివాడిగా పెట్టుకోవా? ఏ రాజు హోదాలో ఉండవలసిన చిన్న కుమారుడు, అవునండి, ఒక డిగ్నిటీగా ఉండవలసిన చిన్న కుమారుడు, చెప్పండి అవునా, ఒక ఉన్నత స్థితి కలిగిన చిన్న కుమారుడు, అవునా, ఇప్పుడు వినండి, ఇప్పుడు దేనికి దిగజారిపోయాడు? తన తండ్రి దగ్గర పనిచేసే ఆ పనివారు కూలివానిలో నన్ను కూడా ఒక కూలివానిగా పెట్టుకోవాలని నా తండ్రి నిన్ను అడుక్కుంటాను, వేడుకుంటాను అనుకుని పరిగెత్తాడు. అంటే ఇక్కడ ఆలోచించండి మీరు, ఏ హోదాను కోల్పోయాడు చిన్న కొడుకు? ఏ హోదాను కోల్పోయాడు చిన్న కొడుకు? వారసత్వపు యొక్క అర్హతను కోల్పోయాడు చిన్న కుమారుడు. ఏమంటే ఒక చిన్న కుమారుడు వారసుడు అనే ఆ అర్హతను పోగొట్టుకున్నాడు చిన్న కుమారుడు. అందుకే ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను చేసిన తప్పును ఒప్పుకుంటాను, కూలివానిలో నన్ను ఒక కూలివానిగా, నన్ను ఒక పనివాడిగా జాయిన్ చేసుకోవా? కూలివానిలో నన్ను కూడా ఒక కూలివానిగా నన్ను ఉంచుకోవా, పెట్టుకోవా అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడతాను, ఆయన పాదాలు పట్టుకుంటాను, నా తప్పును క్షమించమని, నా పాపమును నా తండ్రి దగ్గర నేను ఒప్పుకుంటాను, పశ్చాత్తాపడతానని పరిగెత్తాడు, వెళ్ళాడు. ఇక్కడ నుండి ఈ చిన్న కుమారుడు జీవిత వృత్తాంతం మారింది. బాగా విందాం. చిన్న కుమారుడు యొక్క జీవిత వృత్తాంతం ఇక్కడి నుండి మారిపోయింది. ఇంతవరకు తప్పిపోయిన కుమారుడు, అవునా కదా, తప్పిపోయిన కుమారుడు యొక్క జీవిత వృత్తాంతం గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా మారిపోయాడు అంటే, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు జీవిత వృత్తాంతం. ఇన్ని వారాలు తప్పిపోయిన కుమారుడు జీవిత వృత్తాంతం గురించి మాట్లాడుకున్న మనం, ఎప్పుడైతే తన హృదయంలో పశ్చాత్తాపం ప్రారంభమయ్యిందో, ఎప్పుడైతే తన మనస్సులో బాధ ప్రారంభమయ్యిందో, ఎప్పుడైతే తన హృదయంలో అయ్యో నేను పాపిని అని తనలో తాను ఎప్పుడైతే ఒప్పుకుంటున్నాడో, తెలుసుకున్నాడో, తండ్రి దగ్గరికి పరిగెత్తి వస్తున్నాడో, అప్పుడే విధానం మారింది. అంటే తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని యొక్క జీవిత వృత్తాంతం, అది మ్యాటర్. అయితే ఇప్పుడు ఈ చిన్న కుమారుడు ఇంతవరకు మనకి ఏం నేర్పుతున్నాడు అని ఆలోచిస్తే, ఏమండి, మనకు కూడా తండ్రి అయిన దేవుడు ఉన్నాడా లేదా? చెప్పండి గట్టిగా. ఆ తండ్రి దగ్గర కూడా మనము ఎన్నో విలువైనవి ఎన్నో మనం కూడా క్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో మరి. ఏంటి పొందుకున్నాం క్రీస్తు ద్వారా మనం అంటే? ఏమండి, రక్షణ పొందుకున్నామా లేదా? ఫస్ట్ది ఏమండి, పాప క్షమాపణ తర్వాత 2 రక్షణ పొందుకున్నాం. రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అను వరమును పొందుకున్నాం. పరిశుద్ధాత్మను వరమును పొందుకున్న తర్వాత 4వది క్రైస్తవుడు అనే గొప్ప ఘనతను మనం పొందుకున్నాం. క్రైస్తవుడు అనే గొప్ప ఘనతను పొందుకున్న తర్వాత మనం ఏం పొందుకున్నామా అంటే ప్రియులారా, దైవ జ్ఞానాన్ని మనం పొందుకున్నాం. దైవ జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత మనము సంఘములో సభ్యత్వాన్ని పొందుకున్నాం. ఇవన్నీ ఏంటి చెప్పండి? వెలకట్టలేని, గట్టి చెప్పండి, వెలకట్టలేని విలువైన ఆస్తులు. మీరు అనుకోవచ్చు, ప్రభు దగ్గరికి వస్తే ఆస్తులు, ప్రభు దగ్గరికి వస్తే అంతస్తులు, ప్రభు దగ్గరికి వస్తే ఇలాంటి చెత్త కాదు, ఈ స్క్రాప్. ఇది ప్రభువు దగ్గరికి నువ్వు వచ్చావంటే ఫస్ట్ పరమ తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా మనకి ఏమిచ్చాడు అంటే పాప క్షమాపణ ఇచ్చాడు అనే విషయం మర్చిపోకండి. 2 రక్షణ, 3 పరిశుద్ధాత్మను వరం, 4 క్రైస్తవుడు అనే ఒక మంచి బిరుదు, 5వది సంఘ సభ్యత్వం. వద్దు ఇవన్నీ, కలిగిలేమివన్నీ,
అయితే ఇప్పుడు ఏమండి వినండి, ఇంత గొప్ప వాక్యం విని కూడా, ఇంత గొప్ప జ్ఞానం కలిగిన మాటలు విని కూడా ఏమండి తండ్రి దగ్గర నుండి వినండి, తండ్రి దగ్గర నుండి ఈ క్రైస్తవుడు లోకములోనికి కలిసిపోతున్నాడు. లేదు చెప్పండి, లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. లోకములోనికి వెళ్ళిపోవలసిన అవసరత ఏమొచ్చింది మనకు చెప్పండి? అసలు మనమందరము కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చిందే ఎక్కడి నుండి వచ్చే గట్టి చెప్పండి? లోకములో నివాసం చేస్తున్న మనము, లోకముతో స్నేహం చేస్తున్న మనము ఆ లోకాన్ని వదిలి, పాపాన్ని వదిలి, శాపాన్ని వదిలి, అతిక్రమమును వదిలి ఆ ప్రభు దగ్గరికి వచ్చాం. మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా సిగ్గు లేకుండా, భయము లేకుండా ఏమండి మరలా మనమందరం కూడా ఆ పరమ తండ్రి దేవుడి దగ్గర నుండి మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనమందరం అంటే లోకములోనికి వెళ్ళిపోతున్నాం. అవిశ్వాసులుగా మారిపోతున్నాం, భ్రష్టులుగా మారిపోతున్నాం, దుష్టులుగా మారిపోతున్నాం. ఏమండి దేవునికి శత్రువులుగా మారిపోతున్నాం. మారిపోతున్నప్పుడు తర్వాత అప్పుడు మన భక్తి జీవితాల్లో కరువు వచ్చినప్పుడు, లేదా సమస్య వచ్చినప్పుడు, లేదా శోధన వచ్చినప్పుడు, లేదా ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదా భయంకరమైన నిందలు మనలను అలుముకున్నప్పుడు అప్పుడు ఎవరయ్యా గుర్తొస్తున్నారు మనకి అని ఆలోచిస్తే పరమ తండ్రి అయిన దేవుడే గుర్తొస్తున్నాడు. అప్పుడు మళ్ళీ మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? ఏమనుకుంటున్నాం? అయ్యో పరమ తండ్రి, మీకును క్రీస్తు వారికి, పరిశుద్ధాత్ముడికి, మేము విన్న వాక్యానికి, ఏమంటే సేవకునికి మేము విరోధముగా పాపం చేస్తున్నాం, లోకములో కలిసిపోతున్నాం, లోకాశల్లో మునిగిపోతున్నాం. వారానికి రోజు మాత్రమే ఆరాధనకు వస్తున్నాం, మిగతా రోజు గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాం, మాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాం. దేవుడు అంటే మాకు గుర్తు లేకుండా పోతుంది, అంటే వాక్యం అంటే మాకు శ్రద్ధ లేకుండా పోతుంది, సేవకుడు అంటే మాకు గౌరవం లేకుండా పోతుంది, సహవాసానికి దూరం అయిపోతున్నాం, ప్రభురాత్రి సంస్కరణకు దూరం అయిపోతున్నాం, ప్రార్థన చేసే విషయంలో దూరం అయిపోతున్నాం, సంఘానికి దూరం అయిపోతున్నాం. ఇప్పుడు అలా దూరం అయిపోవడం వలన మేము తీసుకున్న గోతులో మేమే పడిపోతున్నాం. ఇది ఖాయం. మీరు ఏమనుకున్న ఇది సత్యం. ఏమంటే మరలా ఆ గోతులో పడినప్పుడు మమ్మల్ని రక్షించేవారు లేరా అని కేకలు వేస్తున్నాం. ఒంటికి రోగం వచ్చినప్పుడు, ఒంటికి వ్యాధి వచ్చినప్పుడు, మనసుకు గాయమైనప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు తండ్రి అని మళ్ళీ దేవుణ్ణి ఏమండి ప్రాధేయపడుతున్నాం. సేవకుడా మా కొరకు ప్రార్థించు అని ఏమండి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. ఇది వినండి, ఈ తప్పిపోయిన చిన్న కుమారుని యొక్క జీవిత వృత్తాంతములు ఒక్కసారి మాత్రమే ఆయన తప్పు చేశాడు. మనలాగా వినండి, మనలాగా 1కి 10 సార్లు ఆయన ఏ తప్పు చేయలేదు, ఒక్కసారే చేశాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు, ప్రాయశ్చిత్తం కొరకు ఆశపడ్డాడు. నా తండ్రి నన్ను క్షమిస్తే చాలు అనుకున్నాడు, నా తండ్రి నన్ను మన్నిస్తే చాలు అనుకున్నాడు, ఆశపడ్డాడు. పరిగెత్తాడు, తండ్రి చెంతకు చేరాడు. తండ్రి, మీకు నువ్వు పరలోకానికి నేను విరోధముగా పాపం చేశాను, నన్ను క్షమించవని ప్రాధేయపడ్డాడు, ఏడ్చాడు. నా బైబిల్ ఏదో చెప్పిందండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం వచ్చిన 13 ప్రకారం పిల్లారా, తన పాపములను, తన అపరాధములను ఒప్పుకున్నవాడు నిజమే. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక బంగారపు మాటను మన పరమ తండ్రిని దేవుడు సొలొమోను ద్వారా రాయించడం జరిగింది. తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు చెప్పండి వర్ధిల్లడు. అతిక్రమములు అంటే మనలో ఉన్న పొరపాటులు. అతిక్రమములు అనే పదానికి అర్థం ఏంటంటే మనలో ఉన్న లోపాలు. అతిక్రమములు అనే పదానికి అర్థం ఏంటంటే మనం చేసిన పాపం.
ఏమిటి? ఆ అపరాధములే కావచ్చు, లోపమే కావచ్చు, మన బలహీనతలే కావచ్చు, మన పాపమే కావచ్చు, మనము దాచిపెట్టుకునేవారు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉండొద్దు. తన అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. ఫిజికల్గా వర్ధిల్లము అంటే భౌతికంగా వర్ధిల్లము, శారీరకంగా వర్ధిల్లము, స్పిరిచువల్గా కూడా మనం డెవలప్మెంట్ అవ్వలేము. అంటే ఆత్మీయంగా కూడా మనం వర్ధిల్లలేము, అంటే అభివృద్ధి అవ్వలేము, ఫలింపబడలేము. మనం ఫలింపబడాలి అంటే, అభివృద్ధి అవ్వాలి అంటే కంపల్సరిగా మీరైనా సరే, వాక్యను ప్రకటిస్తున్న నేనైనా సరే, నా అతిక్రమములను, మీ అతిక్రమములను, నా పాపములను, మీ పాపములను మన తండ్రి అయిన దేవుడి దగ్గర మనము గట్టిగా దాచిపెట్టుకోకూడదు, వాటిని మనము ఒప్పుకోవాలి. ఏమండి? తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు జీవిత వృత్తాంతములో ఇదే జరిగింది. ఆయన చేసిన తెలుసో తెలియకో, ఆవేశములోనో, ఆలోచించకో, ఆస్తిని చూసి ఆశపడిపోయి, కక్కుర్తి పడిపోయి, డబ్బే నా లైఫ్ అనుకొని చెప్పండి వెళ్ళిపోయాడు. తప్పు తెలుసుకున్నాడు, వచ్చాడు, తన తండ్రి పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకుని ఏమండి, తన తప్పులన్నీ కూడా తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. కనుక తన యొక్క తండ్రి కనికరమును ఆ చిన్న కుమారుడు పొందుకున్నాడు. అలాగే ఈరోజు మనమందరం కూడా ఏమంటే, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అంటే ఈరోజు మనకందరికి కూడా దైవ కనికరం, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క జాలి మనం కలిగి ఉండాలి అంటే, మనం పొందుకోవాలంటే ప్రియులారా, మనం ఏ తప్పు చేసినా, అది నేనైనా సరే మీరైనా సరే, తండ్రి దగ్గర ఒప్పుకోవడం కాదు, ఒప్పుకొని రెండవది విడిచిపెట్టేయాలి. దాచిపెట్టకూడదు, విడిచిపెట్టాలి. మళ్ళీ దాచిపెట్టావా, దేవుని కనికరాన్ని మనం పొందుకోలేము. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు దాచిపెట్టుకోలేదు, తన తప్పును ఒప్పుకున్నాడు కనుకనే తండ్రి దగ్గర నుండి కనికరమును పొందుకున్నాడు. ఏమండి? అలాగే లూకా సువార్త 18:13 వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే, దేవాలయానికి 2 భక్తులు వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే పరిసయుడు, ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే సుంకరి. వెరీ గుడ్. ఏమండి? ఇద్దరు ప్రార్థిస్తున్నారు. ఇద్దరు ప్రార్థన కూడా దేవాలయములో వినిపిస్తుంది. కానీ పరిసయుడు చేసే ప్రార్థన దేవుడికి నచ్చలేదు. పరిసయుడు చేసే ప్రార్థనలో పశ్చాత్తాపం కనబడలేదు. పరిసయుడు చేసే ప్రార్థనలో తన తప్పును ఒప్పుకొని విడిచిపెట్టే ప్రార్థన విధానం కనబడలేదు. పరిసయుడు చేసే ప్రార్థనలో లోబడి విధేయత చూపించే ప్రార్థన కనబడలేదు. కానీ సుంకరి చేసే ప్రార్థనలో తన పాపమును ఒప్పుకొని, తన పాపపు ఒప్పుకోలు కనబడుతుంది. తన పొరపాట్లు దేవుడి దగ్గర ఒప్పుకునే ఆ విధానం మనకు కనబడుతుంది. గుండెలు బాదుకునే ప్రార్థన, కన్నీటి ప్రార్థన, తగ్గింపు కలిగిన ప్రార్థన, విధేయత చూపించే ప్రార్థన, ఈ యొక్క సుంకరి చేసే ప్రార్థన. ఇద్దరు ప్రార్థిస్తున్నారు, కానీ ఇద్దరు ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. కానీ ఎవరి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడు అంటే, ఎవరైతే తాను చేసిన పాపములు దేవుని ఎదుట మనస్సారా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రార్థిస్తారో వారి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అయితే సుంకరి ప్రార్థన విని దేవుడు పాపిగా వచ్చిన ఈయనను నీతిమంతుడుగా ఇంటికి పంపించాడు. అది అంటే ఈరోజు తెలుసో తెలియకో, ఆవేశములోనో, ఆలోచన లేకో, తొందరపడిపోయో, గాబరా పడిపోయో, ముందు వెనక బుర్రలైతే ఉన్నాయి, 1350 గ్రాములు కలిగిన మెదడైతే ఉంది. కానీ ఈ మెదడు దైవపరంగా మనం వాడుకోక, మనకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ, మనకు నచ్చిన విధానంగా మనం బ్రతుకుతూ దేవుని కోపానికి గురైపోయే పరిస్థితులకు దిగజారిపోతున్న మన భక్తి జీవితాల్లో
మనం ఏం చేయాలి అంటే ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని వలె తన తండ్రి కనికరం ఎలా పొందుకున్నాడో మనము కూడా మన తండ్రి అని దేవుని కనికరమును మనము కూడా పొందుకునేవారుగా మనము ఉండవలసిందే. లేదు నేను నా పాపాన్ని ఒప్పుకోను, నా పొరపాట్లు ఒప్పుకోను, నా లోపాన్ని నేను దేవుడి దగ్గర ఒప్పుకోను, నాకు అది అలవాటైపోయింది, నా ఇష్టానుసారం బ్రతుకుతాను అంటే మాత్రం మరణించిన తర్వాత భయంకరమైన దేవుని ఉగ్రత ఉంది. ఆ దేవుని ఉగ్రతే ఆరని అగ్నిగుండం. ఆరని అగ్నిగుండానికి మన ఆహుతులు అయిపోతాం. అలాగ అవ్వకుండా ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని వలె మనం అందరము కూడా ఉండాలని ఆశిస్తాం. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం.